వరద బాధితులకు గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం చంద్రబాబు పరిహారం అందించారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే 5-6 రెట్లు అదనంగా ప్రయోజనం కల్పించామని చెప్పారు. పరిహారం పంపిణీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో నీట మునిగిన ఇళ్లకు 25,000 సాయం అందించారని చెప్పారు. వరద బాధితులకు ఎంత ఖర్చయిందో చెబుతామని అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే జగన్ ఏనాడైనా పరామర్శించారా అని ప్రశ్నించారు. గత 5 సంవత్సరాలలో ఏ రోజు కూడా ప్రజల కష్టాల్లో ఉంటే తాడేపల్లి కొంప దాటి బయటికి రానటువంటి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, చొక్కా కూడా నలగకుండా, ప్యాంటుకి రవ్వంత బురద కూడా అంటకుండా హెలికాప్టర్లో గాలిలో చక్కర్లు కొట్టినటువంటి ఈ రాష్ట్రం ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి భోజనాలకి 368 కోట్ల ఖర్చు, అదేవిధంగా మంచినీళ్ల బాటిళ్ళకి 26 కోట్లు, అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకి 23 కోట్లు అని ఇష్టానుసారం తప్పుడు లెక్కలన్నీ కూడా రాయటం, ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేయటం. వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక్క వాటర్ బాటిల్ కూడా ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అరగంట సేపు మీడియా ముందు షో చేశాడు, వెళ్ళిపోయాడు. కనీసం ఒక వాటర్ ప్యాకెట్ అయినా జగన్మోహన్ రెడ్డి తన చేతుల మీదుగా ఆ రోజున కష్టాల్లో ఉన్నటువంటి లక్షలాది మందికి అందించాడా అని అడుగుతా ఉన్నా. గత 5